హ్యావియర్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో నిన్న పాజిటివ్ మొమెంటమే కనిపించింది. కాకపోతే ప్రారంభ లాభాలను మార్కెట్స్ నిలబెట్టుకోలేకపోయాయని చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ పాజిటివ్గా నిన్న 0.85% గెయిన్స్తో ముగిసింది. అలాగే నాస్డాక్ 0.5% గెయిన్స్తో, S&P 500 కూడా ఆల్మోస్ట్ 0.91% గెయిన్స్తో నిన్న క్లోజ్ కావడం చూసాం. వరుసగా 5వ రోజు కూడా డౌ ఫ్యూచర్స్ లిటిల్ చేంజ్ యాజ్ ఇండెక్స్ ట్రైస్ ఫర్ 5th స్ట్రైట్ డే ఆఫ్ గెయిన్స్. డౌ జోన్ ఫ్యూచర్స్ కాస్త ఫ్లాట్గా ఉండడాన్ని ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. మూడు రిజల్ట్స్ కోసం, అంటే ఎస్పెషల్లీ బ్యాంక్స్ రిజల్ట్స్ కోసం మార్కెట్స్ అవైట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్స్ విల్ మానిటర్ అనదర్ బ్యాచ్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆన్ థర్స్డే. ఈరోజు రిజల్ట్స్ రాబోయే బ్యాంక్ ఆఫ్ అమెరికా అలాగే మోర్గాన్ స్టాన్లీ రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్న దాన్ని బట్టి మార్కెట్స్ ఆత్రంగా ఎదురు చూస్తుంది. అర్నింగ్స్ సీజన్స్ ఈపాటికే మనకి సోమవారం నుంచి కికాన్ అయింది. గోల్డ్మ్యాన్ సాక్స్ అనుకున్న దానికంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జేపీ మోర్గాన్ చేజ్ ఆల్సో రిపోర్టెడ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, వైల్ వెల్స్ ఫార్గో పోస్టెడ్ $2.4 billion లాస్. సో ఇప్పుడు దాకా ప్రకటించిన రిజల్ట్స్లో బ్యాంకింగ్ సెక్టార్లో వెల్స్ ఫార్గో ఒకటే కాస్త నిరుత్సాహకరంగా ప్రకటించింది రిజల్ట్స్. అటు గోల్డ్మ్యాన్ సాక్స్ కానివ్వండి, జేపీ మోర్గాన్ కానివ్వండి కూడా బెటర్ పర్ఫార్మెన్స్నే మనకి చూపించాయి. దీనితో ఇవాళ జాన్సన్ అండ్ జాన్సన్, చార్లెస్ ష్వాబ్, అబాట్ ల్యాబ్స్, డామినోస్ పిజ్జాకి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి ఇవాళ ఉండబోతున్నాయి. నెట్ఫ్లిక్స్ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? వైల్ ఇన్వెస్టర్స్ విల్ బీ వాచింగ్ ఫర్ నెట్ఫ్లిక్స్ సెకండ్ క్వార్టర్ ఎర్నింగ్ రిపోర్ట్ ఆఫ్టర్ ద బెల్. సో ఇవి అమెరికన్ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తాయా లేకుంటే ఇక్కడి నుంచి ఒక పాస్ తీసుకుంటాయా అన్నది నిర్ణయించే ప్రధానమైన అంశాలు. సో ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే ఏషియన్ మార్కెట్స్లో కాస్త మిక్స్డ్ ట్రేడ్ ఉంది. SGX నిఫ్టీ జస్ట్ 12 పాయింట్స్ ప్లస్తో ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా ఇవాళ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న మేజర్ రిలయన్స్ న్యూస్ కూడా ఉంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిన్న క్లోజ్ కావడం చూసాం కాబట్టి మేబీ దాని ఇంపాక్ట్ ఇవాళ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక ఎకనామిక్ టైమ్స్ చూద్దాం. నిన్న మేజర్గా జరిగిన న్యూస్ ఇవాళ ఉంటుంది. గూగుల్ టు పికప్ 7.7% ఇన్ జియో ప్లాట్ఫామ్స్ ఫర్ 33.7 crores, 33,700 కోట్ల రూపాయలకి మనకి గూగుల్ జియో ప్లాట్ఫామ్స్లో వాటా కొనబోతోందో. నిన్న ముఖేష్ అంబానీ స్వయంగా ఇలాంటి ప్రకటన చేశారు. సాధారణంగా ఏజీఎంస్లో ఇలాంటి ప్రకటన ఉండదు, ఎందుకంటే ముందే ఎక్స్చేంజ్లకు సమాచారం ఇచ్చి చేస్తారు. కాకపోతే అనూహ్యంగా గూగుల్ సంబంధించిన ప్రకటనను ముఖేష్ అంబానీ చేశారు. రిలయన్స్ అనౌన్సెస్ హోమ్ గ్రోన్ 5G సొల్యూషన్. సో 5G కోసం కూడా ప్రభుత్వం 5G కోసం కూడా రిలయన్స్ సిద్ధమైంది. ప్రభుత్వం ఈ ఏదైనా స్పెక్ట్రమ్కి సంబంధించిన అలొకేషన్ పూర్తయిన వెంటనే 5G రెడీగా మారేందుకు కూడా తమ కంపెనీ సిద్ధంగా ఉంది. అవసరమైతే ఇతర ప్రపంచ దేశాలకు కూడా 5G టెక్నాలజీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖేష్ అంబానీ ప్రకటించడం చూస్తున్నాం. రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ స్లైడ్ ఇంటూ నెగిటివ్ టెరిటరీ అన్నది ఒక వార్త. సో ఇన్ఫ్లేషన్ అండ్ మనందరికీ తెలిసిందే ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ రేట్స్ బయట 4 to 5% కూడా ఎక్కడ రాని పరిస్థితి. కాకపోతే ఇన్ఫ్లేషన్ అదే టైంలో పెరుగుతుంది కాబట్టి నెగిటివ్ టెరిటరీలోకి, అంటే ఇప్పుడు ఎవరైనా బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్నాయి సేవింగ్స్లో అని చెప్పి ఒక ప్రధానమైన వార్త ఇప్పుడు మనం చూసాం. షాప్స్ లైక్లీ ఫర్ ఎలక్ట్రానిక్ ఆటో పార్ట్స్. సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో కొద్దిగా రీసెర్చ్ చేయండి దీని మీద. లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుందని ఒక వార్త మనం చూస్తున్నాం. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతులను కట్ చేయడంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆటో కాంపోనెంట్ పార్ట్స్ మనకు చైనా, తైవాన్, జర్మనీ నుంచి వస్తున్నాయి దాదాపు 70% దాకా. వీటిని భారీగా తగ్గించాలి ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా అని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. ఒక కార్ తయారు కావాలంటే అందులో 25% వరకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. మొత్తం వెహికల్ కాస్ట్లో 40% దాకా ఇవి ఉంటాయి కాబట్టి సో అంటే రాబోయే రోజులు ఇది ఇంకా పెరుగుతుంది కాబట్టి గ్రీనర్ వెహికల్స్కి మనం స్విచ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఆటో పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఆటో పార్ట్స్ ఏ కంపెనీస్ అందిస్తున్నాయి కొద్దిగా రీసెర్చ్ చేయండి ఆటోమొబైల్ ప్యాక్లో. సో మీకు మంచి స్టాక్స్ అట్రాక్టివ్గా దొరకచ్చు ఆటో యాన్సిలరీ సెగ్మెంట్లో. సో బ్రోకరేజెస్ రైజ్ టార్గెట్ ప్రైస్ అండ్ విప్రో ఆఫ్టర్ జూన్ క్వార్టర్ గ్రోత్. సో జూన్ క్వార్టర్ నిన్న మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, విప్రో కొద్దిగా దిశ మారుతుంది. కొత్త CEO వచ్చారు అండ్ ఇంతకాలం ఒక కన్సల్టేషన్ జోన్లో
ట్రేడ్ అయిన విప్రో ఇక్కడ నుంచి బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక బ్రేక్అవుట్ లాంటిది రావచ్చని చెప్పి, సో అందుకు తగ్గట్టుగానే స్టాక్లో జంప్ మనం చూస్తున్నాం. రిజల్ట్స్ కూడా మెరుగ్గానే వస్తున్నాయి. ఆప్టిమిజం బాగా ఉంది కాబట్టి అనేక రీసెర్చ్ ఏజెన్సీలు కూడా తమ టార్గెట్ ప్రైస్ను కొద్ది గొప్ప పెంచాయి. లైక్ సిఎల్ఎస్ఏ 210 ఉన్నది 215 చేసింది. సో మొత్తానికైతే 210 నుంచి 265 వరకు విప్రోకి టార్గెట్ ప్రైస్ ఈ పాయింట్లో ఇస్తున్నారు. నోమురా 175 నుంచి 210 రూపీస్కి తన టార్గెట్ పెంచింది. కోటాక్ 220 నుంచి 265 రూపీస్కి తన టార్గెట్ పెంచింది. సో విప్రోకి ఇక్కడ నుంచి కూడా కాస్త గుడ్ డేస్ అహెడ్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకుంటే విప్రోని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ పాయిజ్డ్ ఫర్ ఎ బెటర్ షో ఇన్ FY21 దెన్ పీర్స్. సో ఇన్ఫోసిస్ నిన్న మంచి ఫలితాలనే ప్రకటించింది. డీల్ మొమెంటం బాగా ఉంది, అంటే కొత్త డీల్స్ బాగానే వస్తున్నాయి. రెవెన్యూ గైడెన్స్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్వెస్టర్స్ మే ఇన్స్టిల్, అంటే రెవెన్యూ గైడెన్స్ రాబోయే క్వార్టర్స్ ఎలా ఉంటుందని చెప్పి కంపెనీ ఇచ్చిన గైడెన్స్ అన్నిటికంటే ముఖ్యంగా ఐటీ కంపెనీస్కి ప్రధానం కాబట్టి ఆ రెవెన్యూ గైడెన్స్ కూడా ఇన్వెస్టర్లో కాన్ఫిడెన్స్ పెంచేదిగా ఉంది అన్నది ఒక వార్త అండ్ ఒక అబ్జర్వేషన్. అలాగే రెవెన్యూ అండ్ మార్జిన్ షో ఇన్ Q1 ఈజ్ బెటర్ దాన్ TCS అండ్ విప్రో. సో రెవెన్యూ మార్జిన్స్ మెరుగ్గా ఉన్నాయి ఇన్ఫోసిస్ అన్నది ఒక అంశం చూస్తున్నాం. టాటా కన్స్యూమర్ షేర్స్ డబుల్డ్ డ్యూరింగ్ లాక్డౌన్, ఈజ్ ద డార్క్ హార్స్ వర్త్ ఎ బెట్. ఇప్పుడు టాటా కన్స్యూమర్ షేర్స్ నిజంగా ఇప్పుడు ఒక డార్క్ హార్స్ బెట్ అవుతుందా అన్నదొక అంశం మనం చూస్తున్నాం. ఎందుకంటే రెండు కంపెనీస్ మెర్జింగ్ తర్వాత టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అనేది అట్రాక్టివ్గా మారింది. లైక్ టాటా కెమికల్స్కి సంబంధించిన టాటా గ్లోబల్ బెవరేజెస్ రెండు కంపెనీస్ని మెర్జ్ చేసి టాటా కన్స్యూమర్స్ ప్రోడక్ట్స్ అని చెప్పి స్టాక్ మనం లిస్ట్ చేయడం చూసాం. సో ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాక్డౌన్ ఇంపాక్ట్ కొద్దిగా పడినప్పటికీ బట్ కంపెనీ మెరుగ్గా పర్ఫామ్ చేయొచ్చు ఇక్కడి నుంచి అన్న ఒక అంచనాలు ఉన్నాయి. సో మోతీలాల్ ఓస్వాల్ ఇక్కడి నుంచి టార్గెట్ ప్రైస్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైజ్ని 494, ఐసిఐసిఐ డైరెక్ట్ 440, ఎస్ రీసెర్చ్ 460, క్రెడిట్ సుయిస్ అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్తూ 490 రూపీస్ రేటింగ్ టార్గెట్ ఇస్తుంది. ఐఎఫ్ఎల్ 380 రూపీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 450. ఇలా 380 నుంచి ఆల్మోస్ట్ 500 రూపీస్ వరకు టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి మనకి హోల్డ్ బై అండ్ టార్గెట్ ప్రైస్ పెంచడం మనం ఎక్స్పెక్ట్ చూస్తున్నాం. బంధన్ బ్యాంక్ Q1 నెట్ ఫాల్స్ 32% డ్యూ టు 7-fold జంప్ ఇన్ ప్రొవిజనింగ్. సో ప్రొవిజనింగ్ అనేది 7 రెట్లు పెరిగింది. దాంతో Q1 నెట్ ప్రాఫిట్ దాదాపు 32% తగ్గడాన్ని మనం చూస్తున్నాం బంధన్ బ్యాంకులో. అండ్ హీట్ రైజింగ్, వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ స్లిప్ అప్ టు 7%. సో రిలయన్సే స్టాక్ క్రాక్ అయింది, బట్ అందుకు తగ్గట్టుగానే వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ స్టాక్స్లో కూడా జంప్ వీక్నెస్ మనం చూసాం. ఎందుకంటే గూగుల్ లాంటి పెద్ద ప్లేయర్ వస్తుంది, 35,000 కోట్ల రూపాయల మేర కంపెనీ అందులో ఇన్వెస్ట్ చేస్తుంది. 5G రెడీ అని చెప్పి కంపెనీ ప్రకటించింది, కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది. ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే జనాలు ఏమనంటే లైక్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ జియో వైపు వెళ్ళేందుకు అవకాశం ఏదైనా ఉందా అన్న ఒక అంచనాలు అనుకోవచ్చు. 2G ముక్త్ భారత్ అన్న ఒక నినాదాన్ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో ప్రకటించింది. కాబట్టి సో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రెండు కంపెనీల మీద ఇంపాక్ట్ ఉంటుంది, వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్. సో అందువల్ల ఈ స్టాక్స్లో మనం సెల్లింగ్ చూసాం. ఎందుకంటే వాళ్ళకి మనీ ఉంది, మజిల్ ఉంది, అన్నీ ఉన్నాయి రిలయన్స్కి. ఈ మిగిలిన కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ కొద్ది గొప్ప తట్టుకోగలదు, కానీ వోడాఫోన్ ఐడియా తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ స్టాక్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. సో గూగుల్ డీల్ 5G టు బూస్ట్ రిలయన్స్ గ్రోత్, బట్ స్టాక్ స్లిప్స్ ఫ్రమ్ అ న్యూ హై ఆన్ ఆరామ్కో డీల్. సో ఆరామ్కో డీల్ డిలే, ఆరామ్కో డీల్ మనం అనుకున్న దానికంటే బాగా డిలే అవుతుంది. అదే అంశాన్ని ఆయన ముఖేష్ అంబానీ కూడా ప్రకటించారు. సో అయితే దాన్ని డీల్ పూర్తి చేసేందుకు ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నామో దాన్ని ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. సో దానివల్ల మనకి రిలయన్స్ స్టాక్లో సెల్లింగ్ చూసాం. అది దానికి రీజన్ అట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ బట్ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 1,200-1,400 రూపాయల నుంచి చాలా స్ట్రాంగ్గా స్టాక్. మార్చ్ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో స్టాక్ 1,300 రూపీస్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 2,000 రూపీస్ దాకా పెరిగింది. కాబట్టి ఎక్కడో చోట కరెక్షన్ రావాలి, ప్రాఫిట్ బుకింగ్ రావాలి, దానికి ఏదో ఒక రీజన్ అట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి సౌదీ ఆరామ్కో డిలే గురించి చెప్తున్నాము. బట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది క్లియర్గా, అదైతే రిలయన్స్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో బిజినెస్ స్టాండర్డ్ చూద్దాం. బిజినెస్ స్టాండర్డ్లో కూడా మనకి ఎక్కువగా జియోకి సంబంధించిన ఎక్కువ కవరేజ్నే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో గూగుల్ ఇన్వెస్ట్ చేయడము, అలాగే మేడ్ ఇన్ ఇండియా 5G అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ని రిలయన్స్ తీసుకొస్తుంది. రిలయన్స్ 3.0 అన్నది ఒక వార్త.
ఇన్ఫోసిస్ది ఒకటి, ఏఎస్ ఎయిర్ ఇండియా టు సెండ్ 600 ఎంప్లాయీస్ అండ్ ఫర్లో లీవ్లో పంపిస్తుంది అన్నది ఒక వార్త. సో మేజర్గా ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో కవర్ చేసిన వార్తలు. సో ఫార్మా ఫార్మ్స్ లుక్ సెట్ ఫర్ ఎ ఫోటో ఫినిష్ ఇన్ వ్యాక్సిన్ రేస్. సో ఫోటో ఫినిష్ ఆపర్చునిటీ కోసం, అంటే మేము తయారు చేసాం ముందుగా అందరికంటే అని చెప్పడానికి సో చాలా ఫార్మా కంపెనీస్ తాపత్రయపడుతున్నాయి. అటు ఇంటర్నేషనల్గా ఉన్నాయి, దేశీయంగా కూడా డొమెస్టిక్గా 3 కంపెనీలు ఎస్పెషల్లీ జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అండ్ పెనాషియా బయోటెక్ పోటీ పడుతున్నాయి. కాబట్టి ఎవరికి ఎప్పటికి ఇది క్రాక్ అవుతుందో తెలియదు. సో ఫ్రెష్గా వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు, అంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందని ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎలాంటి నిర్ణయం ఏ కంపెనీ మీద వస్తుంది, ట్రయల్స్ ఎలా వస్తాయో మనకు తెలియదు. కాబట్టి వీటిని బేస్ చేసుకొని బెట్ చేయడం అనేది కాస్త రిస్కీగా అవుతుంది అన్నది ప్రధానంగా చెప్పిన అంశం బిజినెస్ స్టాండర్డ్ కవర్ చేసింది. ఎస్బీఐ టు రైజ్ 25,000 crores వయా బాండ్స్ టు క్రియేట్ బఫర్స్. సో బాండ్స్ రైజ్ చేసి క్యాపిటల్ బాండ్స్ మనకి త్రూ అడిషనల్ టైర్ 1 అండ్ టైర్ 2 బాండ్స్ని రైజ్ చేసి నిధుల సమీకరణ వేటలో ఎస్బీఐ పడింది. ఎలాంటి కష్టం ఎదురైనా, అంటే కోవిడ్ ఇబ్బంది వల్ల ఏదైనా ఇంపాక్ట్ వస్తే దాని నుంచి తట్టుకునేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ముందడుగు వేసింది. ఇక S&P అంచనా ప్రకారం స్టేట్ రన్ బ్యాంక్స్ విల్ నీడ్ 35,000 to 40,000 crores ఆఫ్ క్యాపిటల్. స్టాండర్డ్ అండ్ పూర్స్ ఇచ్చిన ఒక అంచనా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి అడిషనల్గా ఇప్పుడు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల మూలధనం అవసరం కాబోతోంది అన్నది ఒక వార్త. సో అందుకు తగ్గట్టుగానే బ్యాంక్స్ కూడా మెల్లిగా తమ బఫర్స్ని పెంచుకుంటున్నాయి. అండ్ అంబానీ రిటైల్ ఆర్మ్ టు అట్రాక్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్. ఇక రిలయన్స్ జియో అయిపోయింది, తర్వాత రిలయన్స్ డిజిటల్ అండ్ రిలయన్స్ రీటైల్ ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన ఫోకస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇతర ప్రముఖ కంపెనీలు కూడా తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి అని ఒక ప్రకటన, ఒక వ్యాఖ్యను ముఖేష్ అంబానీ నిన్న చేయడం మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే రిలయన్స్ రీటైల్ తర్వాత ఫోకస్ ఉండబోతోంది. రెవెన్యూ 8 రెట్లు పెరిగింది, ప్రాఫిట్ గత 5 ఏళ్లలో 11 రెట్లు రిటైల్ ఆర్మ్ నుంచి పెరిగింది అని చెప్పి ఆయన చెప్పడం చూసాము. సో ఇంకా ఫ్యూచర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది మనం ఊహించినంతగా. కొత్త కేటగిరీస్లోకి ఎంటర్ అవుతాము. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో కూడా ఎంటర్ అవుతామని చెప్పి ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఫోకస్ అంతా జియో మార్ట్ మీద, రిలయన్స్ రీటైల్ మీద ఉండబోతోందని ఆయన పరోక్షంగా సంకేతం ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో ఇది ఈరోజు ప్రధానంగా వచ్చిన దినపత్రికలో వచ్చిన మేజర్ అంశాలు. సో చాలామంది ఈ పాటికి మనకి అడుగుతూనే ఉన్నారు. ఒకటి మనకి ఎస్పెషల్లీ దీని గురించి, లైక్ ట్రైనింగ్ గురించి. సో టెక్నికల్ ట్రైనింగ్ ఒకటి, అలాగే F&Oకి సంబంధించిన ట్రైనింగ్ కావాలి బేసిక్స్ నుంచి అని చెప్పి చాలామంది అడుగుతూ వస్తున్నారు. అందుకు మీ అందరి కోసమే ఒక ట్రైనింగ్ సెషన్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 3 months పాటు ట్రైనింగ్ సెషన్ మనం కండక్ట్ చేయబోతున్నాము. 100 days ఆఫ్ మెంటార్షిప్. రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే శేషు గారు ఇద్దరు మెంటార్షిప్, మీకు మెంటార్లుగా ఉంటారు. దాదాపు 3 నెలల పాటు మీకు నెల రోజుల పాటు వీకెండ్స్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో లైవ్ మార్కెట్లో లైవ్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, సో లైవ్లో మనం నేర్చుకుందాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. చాలా బెటర్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది మీకు. సెకండ్ బ్యాచ్ August 1st నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం 10 సీట్లు మాత్రమే ఇందులో పెడుతున్నాం, ఎందుకంటే ఎక్కువ మందికి మనం క్యాటర్ చేసే టైం అనలిస్ట్లకు ఉండదు కాబట్టి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు profitmaster.in వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఒకసారి క్లిక్ చేసి, ఇందులో సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, అంటే ఏ సబ్జెక్ట్స్ ఓవరాల్గా మీకు బేసిక్స్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తారు. సో వెరీ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి ఒక ప్రో ట్రేడర్ అయ్యేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అంటే ఎలాంటి అంశాలు నేర్చుకుంటే మనకు ప్రో ట్రేడర్ అవుతామన్న చాలా డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేశాం. కాబట్టి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ స్టాక్ మార్కెట్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.